సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా? చెల్లి, తమ్ముడు, మిమ్మల్ని కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? చదువుకుంటే ప్రైజ్ గాడ్. గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగింది కదా. చాలామంది బిడ్డలో అన్నయ్య మా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామని కొన్ని వందల మంది గడిచిన దినాల్లో కామెంట్ పెట్టారు. ప్రత్యేకంగా ఒక కామెంట్, అంటే ప్రతి కామెంట్ విలువైందే, ప్రత్యేకంగా ఒక కామెంట్ నన్ను బహు ఆకర్షించింది. మేబీ సహోదరి శ్యామల, ప్రతిరోజు నైట్ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం పాస్టర్ గారు. మా హస్బెండ్ కేరళ, మా పెద్ద పాప రాజమండ్రి, మా 2 పిల్లలు నేను కోయంబత్తూరులో ఉంటాం. అందరం కాన్ఫరెన్స్లో కాల్ కనెక్ట్ అయ్యి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం. ఎంత బాగుంది. వీళ్ళేమో కోయంబత్తూరులో ఉంటారట, పెద్ద పాప రాజమండ్రిలో ఉంటుందట, భర్త కేరళలో ఉంటారట. ఈ ముగ్గురు ఫోన్ కాన్ఫరెన్స్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటారట. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. అనేక మంది మా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం అన్నయ్య. ఉదయం లేవటంతో ప్రార్థన చేసుకుని ముగించక మునిపే 5 గంటలు ఎప్పుడవుతుందా వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. కొంతమంది తల్లులు అయితే వాళ్ళు చెప్తున్న మాట, ఆ రోజుల్లో రేడియో వర్తమానాల కొరకు మేము ఎలా ఎదురు చూసేవాళ్ళము, ఉదయకాలం 5 గంటల వర్తమానాల కొరకు అంత ఆశతో ఎదురు చూస్తున్నాం అన్నయ్య. ఎంతోమంది బిడ్డలో సంతోషంగా, నేను ఎప్పుడు చెప్తా కదా, చాలామంది దైవ సేవకులు మన వర్తమానాలను వాళ్ళ చర్చెస్లో, గ్రామాల్లో గ్రామ ప్రజలందరికీ లౌడ్ స్పీకర్స్ ద్వారా వినిపిస్తూ ఉన్నారు. ఇంతగా దేవుని వాక్యం వేలాది కొలది ప్రజలను చేరుకోవటానికి ప్రభు చూపిన కృప, మీరందరూ చేసిన ప్రార్థనను బట్టి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున నా చేతులు జోడించి మా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ వినయ మనస్సుతో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మంచిది. ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన, చక్కటి వర్తమానం. అనాదిగా ఉన్న ఈ దేవుడు నిన్ను అనాథగా విడువడు. ఆమేన్. ఈ దేవుడు అనాదిగా ఉన్న దేవుడు. అనాదిగా ఉన్న ఈ దేవుని అనాది కాని సంకల్పం ఎలా మనలను అనాథలుగా విడవడో ఒక అద్భుతమైన లోతైన వర్తమానం. ఉదయకాలం ఉపవాస ప్రార్థనలో అందరూ పాలు పంపులు పొందండి. కుటుంబాలుగా దైవ సన్నిధిలో పాలి భాగస్తులు కాగలరు. మంచిది. రేపు ఆదివారం కదా, ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో 3 ఆరాధనలు. ఫస్ట్ సర్వీస్ వెలిచూపు వలన కాక విశ్వాసంతో నడుచుకో. సెకండ్ సర్వీస్లో చిన్న పామును కూడా పెద్ద కర్రతో కట్టాలి. సామెత నిజమే. చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి. రైట్. 3వ సర్వీసులో 2 అభిషేకం పొందుకో. 2 అభిషేకం పొందుకో. 2 ఎలా అభిషేకించబడాలి? 3 సెషన్స్లో దివ్యమైన వర్తమానాలు. ఆశతో, ఆసక్తితో ప్రార్థన పూర్వకంగా పాలు పంపులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి వర్ధిల్లు చేయునుగాక. మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైన అంశం. 68వ కీర్తన 6వ చరణం. ఈ వాగ్దానం, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు స్వాస్థ్యంగా ఇవ్వమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పురికొల్పుతాన్ని బట్టి ఈ వాగ్దానం మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. కీర్తనలు 68వ కీర్తన 6వ చరణం. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. ప్రైజ్ ది లార్డ్. కీర్తనకర్త తన ఆరాధ్య దైవం దేవుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన బంధించబడిన వారిని విడిపించి వారిని
వర్ధిల్ల చేయువాడు. నీవు ఆరాధించే నీ దేవుడు విడిపించేవాడు మాత్రమే కాదు సుమి, విడిపించి నా దేవుడు వర్ధిల్ల చేసేటువంటి వాడు. ఎవరిని విడిపిస్తున్నాడు, ఎలా వర్ధిల్ల చేస్తున్నాడు లేఖనాల్లో చూస్తే, బంధించబడిన వారిని విడిపించి. కొంతమంది కొన్ని బంధకాల్లో బంధించబడ్డారు, కొందరు పాపమనే బంధకాల్లో బంధించబడ్డారు, మరికొందరు మద్యపానం అనే బంధకంలో బంధించబడ్డారు, ఇంకొందరు అక్రమ సంబంధాలనే బంధకాల్లో బంధించబడ్డారు, మరికొందరు అప్పులనే బంధకాల్లో బంధించబడ్డారు. ఎస్, ఇంకొంతమంది రోగమనే బంధకంలో బంధించబడ్డారు. ఇలా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క బంధకంలో బంధించబడితే ఈ దేవుడు ఎవరో తెలుసా? బంధించబడిన వారిని విడిపించే దేవుడు. ఈరోజు ఈ ఉదయకాలం మందు వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడా, ఓ తల్లి, తండ్రి, రాగల ఏప్రిల్ మాసం అంతా నీతో దేవుడు చేస్తున్న వాగ్దానం, నిన్ను విడిపించటమే కాదు, నిన్ను వర్ధిల్ల చేస్తా. ఏ బంధకంలో నువ్వు బంధించబడ్డావు? ఏ బంధకంలో చిక్కుకొని మరణమే నా శరణ్యమని, మరణం తప్ప నా సమస్యకు ఇంకొక పరిష్కారం లేదని, నేను చస్తే బాగుండని, ఇలాంటి భర్త నాకే ఎందుకు దొరికాడా అని, ఇలాంటి భార్య నాకే ఎందుకు దొరికిందా అని, ఇలాంటి పెట్టలు నా కడుపునే ఎందుకు పుట్టారా అని, ఒకవేళ నిన్ను ఆవరించిన బంధకాలను బట్టి బ్రతుకు మీద విరక్తి కలిగి చావును కోరుకుంటూ ఉన్నావేమో, సమస్యలతో సతమతమైపోతున్నావేమో, నీతో ఈ మాట చెప్పమని వర్ధిల్లిన మాసంగా దేవుడు చేయబోతున్నాడు. ఈ మాసపు చివరిలో తప్పకుండా నీ నోట దేవుడి సాక్ష్యం ఉంచబోతున్నాడు. ఏమనో తెలుసా? నా భర్తను త్రాగుడు బంధకాల నుంచి దేవుడు విడిపించాడయ్యా, మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం. నా పిల్లలను అపవిత్రపు బంధకాల్లో నుంచి దేవుడు విడిపించాడయ్యా, మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం. అవును, ఏప్రిల్ మాస ప్రారంభంలో మాకు భయంకరమైన అప్పులయ్యా, కష్టార్జితం అంతా వడ్డీలకు వెళ్ళేది. మీరు చెప్పిన మాట, ఆ వాగ్దాన ప్రకారం మా అప్పుల బంధకాలు దేవుడు తెంచి మమ్మల్ని విడిపించాడయ్యా. ఈ సాక్ష్యం యేసు నామం పేరిట ఈ కీర్తన నీ నోట కూడా దేవుడు ఉంచునుగాక. ఆయన విడిపించేవాడు మాత్రమే కాదు, తాను విడిపించిన వారిని వర్ధిల్ల చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన విడిపించి వర్ధిల్ల చేస్తాడు అని అన్నారు కదా. అసలు బంధకాల్లో ఉన్న వారిని దేవుడు విడిపించటానికి కలిగిన కారణం, ఆయన విడిపించాలంటే మనం ఏం చేయాలి? ఒకసారి మాట మీతో పంచుకుంటాను. మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం ఎక్కడున్నాడయ్యా అని అంటే, ఎస్, మన హృదయంలో ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు, మన చుట్టూతా ఉన్నాడు. దానికి మించి ఆయన ఆకాశంలో అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు అని విన్నాం కదా. ఎస్, అత్యున్నతమైన సింహాసనమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. అత్యున్నతమైన సింహాసనమందు పరలోకంలో ఆసీనుడైన దేవుడట భూమి వైపు ఇట్లా తొంగి చూస్తున్నాడట. ఎవరి వైపు తొంగి చూస్తున్నాడు? చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకు, చావునకు విధించబడిన వారి మూలుగులు వినుటకు, చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకు ఆకాశము నుండి దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నట్లుగా వాక్యంలో రాయబడింది. ఈ మాట వింటున్న బిడ్డ, నీకు తెలుసా, చెరసాలలో ఉన్న నిన్ను విడిపించటానికి, చెరసాలలో ఉన్న నీ మూలుగులు వినటానికి ఆకాశం నుంచి దేవుడు నీ వైపే చూస్తా ఉన్నాడు. నీ ప్రార్థనలే ఆయన చెవియొగ్గి ఆలకిస్తా ఉన్నాడు. ఎస్, యేసు నామం పేరిట ఈ మాసంలో విమోచకుడిగా దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. విడిపించబోతున్నాడు. నిన్ను విడిపించటం మాత్రమే కాదు, వర్ధిల్ల చేయబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోసేపు బంధకాల్లోకి వెళ్ళాడు. యోసేపు తాను తప్పు చేసి బంధకాల్లోకి వెళ్ళలేదు. ప్రజలు
చేయని నేరం యోసేపు మీద వేసి యోసేపును బంధకాల్లోకి నెట్టారు. కొందరు మనుషుల చేత బంధకాల్లో పడిపోతారు, మరికొందరు వారి తప్పులు వల్ల బంధకాల్లో పడతారు. ఏ బంధకంలో పడి ఉన్నా నీ బంధకాలు తెంచడానికి దేవుడి శక్తి కలిగినటువంటి వాడు. విచిత్రం, యోసేపు బంధకాల్లో పడిపోయిన తర్వాత ఐగుప్తు దేశంలో యోసేపుకు నా అనేవాళ్ళు లేరు. అమ్మ గాని, అయ్య గాని, అక్క గాని, అన్న గాని, చెల్లి గాని, సమీప బంధువు గాని, దూరపు బంధువు కూడా ఎవరు లేరు. అరే, దూరపు బంధువు ఏంటండి? అసలు తన భాష ఎరిగిన వాళ్ళు కూడా అక్కడ లేరు. పరాయి దేశస్థుడు, నా అని చెప్పుకునే వాళ్ళు ఎవ్వరూ లేని అనామకుడు. చూసేవాళ్ళంతా అనుకున్నారు, ఇక వీడి బ్రతుకంతా జీవిత ఖైదే, ఈ బంధకాల్లో నుంచి ఎవ్వడూ యోసేపుని విడిపించలేడు అని ప్రజలంతా అనుకున్నారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో కూడా ఈ బంధకాల్లో నుంచి నన్ను ఎవరూ విడిపించలేరండి, నా వెనక ముందు ఎవరూ లేరండి, నా తరపున మాట్లాడే బంధువులు ఎవరూ లేరండి, నేను ఒంటరివాడినండి, నేను ఒంటరిదాన్నండి, నా ప్రక్కన నా తరపున నిలవబడి వాదించడానికి కనీసం లాయర్ కట్టడానికి ఫీజు కూడా నా దగ్గర లేదండి, ఒంటరి బ్రతకండి, దిక్కుమాలిన బ్రతకండి అని ఒకవేళ అనుకుంటున్నావా? నిజమే, యోసేపు తరపున మాట్లాడే వాళ్ళు కూడా ఎవరూ లేరు. కానీ విచిత్రం తెలుసా, యోసేపును దేవుడు విడిపించడానికి కళ ద్వారా దేవుడు ఎవరిని దర్శించాడు? విచిత్రం చూడండి, ఫరోకు కళను తెప్పించి ఈ కళభావన ఎవరు తెలియచేస్తారని అడిగితే ఆ పానదాయకుల అధిపతి, అయ్యా పలానా యోసేపు చెరసాల్లో ఉన్నాడు, అతడు కళల భావన చక్కగా వివరించగలుగుతాడు అని తన పూర్వపు అనుభవాన్ని బట్టి యోసేపు పేరు చెప్తే యోసేపును దగ్గరికి పిలిచాడు ఫరో. విచిత్రం చూడండి, యోసేపును చెరసాల్లో నుంచి విడిపించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడో తెలుసా? దేశాన్ని పరిపాలన చేసే రాజునే దేవుడు వాడుకున్నాడు. ఆమేన్. యోసేపు అనుకున్నాడు, నాకెవ్వరూ లేరు నన్ను విడిపించడానికి అనుకున్నాడు. యోసేపుకు తెలియని ఆశ్చర్యకరమైన సహాయం యోసేపు దగ్గరకు వచ్చింది. ఎవరి దగ్గర నుండి? సాధారణమైన వ్యక్తుల దగ్గర నుంచి కాదు, దేశాన్ని ఏలుబడి చేసే అసాధారణమైన వ్యక్తుల దగ్గర నుంచి వచ్చింది. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీకు ఒక తెలియని రీతిగా ఆశ్చర్యకరమైన సహాయం ఈ నెలలో దేవుడు నీకు పంపబోతూ ఉన్నాడు. విశ్వసించు. ఊహించని రీతిగా, అనుకోని రీతిగా, ఆశ్చర్యకరమైన రీతిలో నీకే విస్మయం కలిగేటట్లుగా ఒక ఆశ్చర్యకరమైన సహాయం నువ్వు ఊహించని దిక్కు నుండి ఈ మాసంలో ప్రభు నీకు పంపించి నిశ్చయంగా దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. అసలు ఫరో దగ్గర నుంచి సహాయం వస్తుందని, ఫరో ద్వారా తాను విడుదల పొందుతానని యోసేపు కలలోనైనా ఊహించాడా? యోసేపు ఎట్లా అనుకొని ఉంటాడు, ఆ ఫరో ద్వారా నాకు శిక్ష రాకపోతే చాలురా బాబు, ఆ ఫరో ద్వారా నాకు హింస కలకపోతే చాలురా బాబు అని అనుకున్నాడు. కానీ విచిత్రం, ఎరుగని వ్యక్తి ద్వారా ఆశ్చర్యకరమైన సహాయం, విడుదల దేవుడిచ్చాడు. ఒక సంతోషకరమైన వార్త మీతో పంచుకుంటాను. మేము మన ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ఇక్కడ చర్చి కట్టేటప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ప్రారంభించబోతున్నాం. మా చేతుల నుండి డబ్బులు పెట్టుకుని మేము కన్స్ట్రక్షన్ ఆ రోజుల్లో ప్రారంభించలేదు, 2015 ఆ ప్రాంతం. అయితే ఒకటి చెప్పగలను, చేతుల నిండా డబ్బు లేకపోయినా గుండెల నిండా దేవుడిస్తాడనే విశ్వాసం మాత్రం గుండెల నిండా ఉంది. ఏదో ఒక రీతిగా ఆశ్చర్యకరమైన సహాయం పంపిస్తాడు. ఆ విశ్వాసం కలిగి ఈ ప్లానింగ్ నిమిత్తం ఒక ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన క్రైస్తవ ఇంజనీర్ గారు, మంచి భక్తి కలిగిన వాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఆఫీసులో, సార్ మేము ఇట్లా చర్చి కట్టాలనుకుంటున్నాం, మీకు సంబంధించిన మీకు తెలిసిన ఇంజనీర్లు ఎవరైనా ఉంటే మాకు రెఫర్ చేయండి, మేము వారితో మాట్లాడతామని ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆ ఆఫీస్ రూమ్లోకి ఆయనతో పాటు పనిచేసే మరొక ఇంజనీర్ ఆఫీస్ రూమ్లోకి వచ్చాడు. మమ్మల్ని చూశాడు. మీరు పాస్టర్ గారు కాదు అన్నాడు. అవునండి అన్నాను.
ఆయన నా వెంటనే చూసి, మీరు చర్చి కట్టాలనుకుంటున్నారు కదూ అన్నారు. అవునండి, కట్టాలనుకుంటున్నాం, అందుకని ఇంజనీర్ గారితో వచ్చి మాట్లాడుతున్నాం అంటే, వెంటనే ఆయన ఏమన్నారు తెలుసా? మీ మందిర కన్స్ట్రక్షన్కి ఇదిగో ఇన్ని లక్షల రూపాయలు కానుక ఇవ్వమని దేవుడు నన్ను ప్రేరేపించాడు, ఇదిగో ఈ అమౌంట్ అని కొన్ని లక్షల రూపాయలు నా చేతులు పెట్టాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ముఖం నేను ఎన్నడూ చూడలేదు. విచిత్రం, ఆయన పేరు కూడా నేను వినలేదు. నన్ను చూసి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడయ్యా, లక్షల రూపాయలు చేతులు పెట్టాడు. నా ప్రభు బిడ్డలారా, నీ అవసరం తిరిగి, నీ అక్కర తిరిగి, ఒక ఊహించని మార్గంలో నీకు సహాయం పంపించడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. యోసేపుకు ఫరో దగ్గర నుంచి కప్పుడు వచ్చింది. యోసేపు ఫరో ఎదుట నిలవబడ్డాడు. విచిత్రం చూడండి, కొన్ని క్షణాలు అయిపోయిన తర్వాత ఫరో కళ, ఆ కళ భావన యోసేపు వివరించి చెప్పిన తర్వాత అద్భుతం. వెంటనే ఫరో రాజు ఏం చేశాడో తెలుసా? ఇదిగో యోసేపు, ఈ ఐగుప్తు దేశానికి నీవు రెండవ రాజు, ఈ దేశమంతటిని ఏలుబడి చేసే రెండవ అధిపతివి నీవు అని అతని తల మీద కిరీటం పెట్టి, మెడ మీద బంగారు గొలుసు వేసి, వేలుకు రాజవంగరాన్ని ధరింపచేసి దేశమంతా చాటించాడు. నా ఇంటికి కూడా నువ్వు అధికారివి అని చాటి చెప్పాడు. విచిత్రం చూడండి, రాత్రికి రాత్రే యోసేపును ఆ దేశంలో రాజుగా దేవుడు వర్ధిల్ల చేశాడు, విడిపించాడు, వర్ధిల్ల చేశాడు. రాత్రికి రాత్రే. ఈ వాక్యం వింటున్న బిడ్డ, దేవుడు ఒక్కసారి తన అద్భుత హస్తాన్ని నీ పట్ల చాపితే దేవుడు నీ పరిస్థితులు మార్చడానికి రెప్పపాటు కాలం చాలు, రెప్పపాటు కాలం చాలు. నిజంగా నీ సమస్యలు దేవుడు జోక్యం చేసుకొని, నీ పరిస్థితులు దేవుడు జోక్యం చేసుకొని తన బాహుబలత చాపితే రెప్పపాటు కాలంలో పెంట కుప్పల మీద పడిపోయిన యోసేపును రాజుగా దేవుడు వర్ధిల్ల చేశాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నీతో, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో వాగ్దాన పూర్వకంగా చెప్తున్నాడు, బంధించబడిన వారిని విడిపించి నేను వర్ధిల్ల చేయబోతున్నానని. యేసు నామం పేరిట ప్రతి బంధకుల నుంచి విడిపించునుగాక. విడిపించటమే కాదు, ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని నిశ్చయంగా వర్ధిల్ల చేయునుగాక. ఏ బంధకంలో నువ్వు పడిపోయి ఉన్నా ఒకసారి ఆ కనికరం కలిగిన దేవుని వైపు చేతులు చాపి ఒక్క క్షణం ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే, ఒక్కసారి ఆయన తట్టును కన్నులెత్తగలిగితే, మరలా ఈ మాట చెప్తాను, దేవుడు జోక్యం చేసుకుంటే నీ పరిస్థితులు మార్చడానికి రెప్పపాటు కాలం దేవునికి చాలు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నా సమస్యలు చక్కదిద్దబట్టడానికి ఇంకొక 2 సంవత్సరాలు గడిస్తే గానీ ఫినాన్షియల్గా నేను సెటిల్ అవుతాను. అవును, నాకున్న ఆదాయాన్ని బట్టి, నాకున్న ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి నా పరిస్థితులు చక్కదిద్దబట్టడానికి, కొంచెం కుదురుకోవటానికి ఒక 5 సంవత్సరాల కాల వ్యవధి పట్టిద్దేమో అని ఒకవేళ నువ్వు లెక్కలేసుకుంటా ఉంటే, ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, దేవుడు తన హస్తాన్ని చాపితే నీ పరిస్థితులు 5 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, 4 నెలలు కాదు, ఆయన జోక్యం చేసుకుంటే రెప్పపాటు కాలంలో నీ స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చడానికి ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. యోసేపు జీవితాన్ని మార్చలేదా? అక్కడ దాకా ఎందుకు, ఒక మాట మీరు గుర్తుకు తెస్తాను. శిష్యులు యేసు ప్రభు వారితో కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే గోధుమ పంట నాట్లు వేశారు. యేసయ్య శిష్యుల్ని అడుగుతున్నాడు, శిష్యులారా, ఈ గోధుమ పంట కోతకు రావటానికి ఎంతకాలం పట్టింది? వాళ్ళు లెక్కలేసి 4 రోజుల క్రితం నాట్లు వేశారయ్యా, ఇది కోతకు రావాలంటే ఎంత లేదైనా 4 నెలలు పట్టిద్దయ్యా అన్నారు. అప్పుడు ప్రభువారు ఏమన్నారు తెలుసా? మీరు కన్నులెత్తి చూడుడి, అది ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నది అంటాడు. ఆమేన్. ఏమన్నారు? అది ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నది, మీరు కన్నులెత్తి చూడండి. నా ప్రభు బిడ్డ, ఒక్కసారి నీ ఆరాధ్య దైవం యేసయ్య వైపు కన్నులెత్తి, దేవా, గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి
బంధకాలతో బంధించబడ్డాను, నన్ను విడిపించవా, నన్ను వర్ధిల్ల చేయవా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే క్షణాలలో నిన్ను విడిపిస్తాడు. రెప్పపాటు కాలములో నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఓ దైవజనుడిగా నా చేతులెత్తి, తమ్ముడా, చెల్లి, ప్రియ కుటుంబీకులారా, మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ మాసం మీరు విడుదల పొందిన మాసంగా దేవుడు చేయును గాక. ఈ మాసం మీరు వర్ధిల్లిన మాసంగా నా దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధితో వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. ఈ మాసం అంతా మీరు చేసే ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, పని స్థలాల్లో దేవుడు తన కాపుదలు ఇచ్చినట్లుగా మీ కుటుంబం కొరకు, అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. నాతో ఏకీభవించండి. కళ్ళు మూసుకునండి. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటకై వందనాలు. అవును నాయనా, మాకు వాగ్దానంతో కూడుకున్న సందేశం ఇచ్చారు. బంధించబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేస్తానని. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఈ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి నీ బిడ్డను మీరు విడిపించుదురుగాక. ప్రతి నీ బిడ్డను యేసు నామం పేరిట వర్ధిల్ల చేయుదురుగాక. కాపుదల దయచేయండి. ఏ అనారోగ్యం రాకుండా, ఏ బలహీనత ఏలుబడి చేయకుండా, ఏ వ్యాధి, ఏ బలహీనత, ఏ రుగ్మత బిడ్డల కుటుంబాలను తాకకుండా యేసు నామం పేరిట బిడ్డల చుట్టూత మీ రక్తపు కంచె వేయమని ప్రార్థన చేస్తున్నాను. దుష్టుడు బిడ్డలను ముట్టకూడదయ్యా, ముట్టకూడదయ్యా. మీరే బిడ్డల చుట్టూత కంచె వేసి ఈ మాసం 30 60 100 ఈ బిడ్డలు వర్ధిల్లుదురుగాక, వర్ధిల్లుదురుగాక. మరణం మా వాకిడి దగ్గరికి రాకూడదు. ప్రమాదాలు, యాక్సిడెంట్లు, మరణకరమైన వ్యాధులు మా గుడారాల దగ్గరికి రాకూడదు. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబం చుట్టూత మీ కంచి వేసి మీ రక్తపు కోటలో ప్రతి బిడ్డను భద్రపరచమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు మీరు విన్న వాక్యం కనీసం ఒక 100 మందికైనా షేర్ చేయండి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి షార్ట్ మెసేజ్ అప్లోడ్ చేయబడుతుంది. మీరు వింటూ కొన్ని 100 మందికి షేర్ చేయగలరని ప్రేమతో తెలియజేస్తున్నాను. కృప సమాధానములు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.